హలో గాయ్స్, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? ఐ హోప్ మీ అందరూ బాగున్నారు అనుకుంటున్నాను. నేను కూడా చాలా చాలా బాగున్నాను. ఇది వచ్చేసి మా బావ వాళ్ళ పాప సరియు హాఫ్ శారీ ఫంక్షన్ అనమాట. మాకు ఎప్పుడు అంటూ ఉండేది సరియు ఫంక్షన్ చాలా గ్రాండ్గా చేయాలి, బాగా ఎంజాయ్ చేయాలి అని. ఫైనల్లీ అలానే అయిందనమాట. చాలా బాగా జరిగింది ఫంక్షన్ మాత్రం, హాఫ్ శారీ ఫంక్షన్. మీ అందరికీ తెలిసే ఉంటుంది, నా యూట్యూబ్ వీడియోస్ మీరు రెగ్యులర్గా ఫాలో అయితే. సరియు మా బావ వాళ్ళ పాప అనమాట. దీని ఫంక్షన్ వచ్చేసి 19th అయిపోయింది. నేనైతే వెళ్ళేసి ఫుల్గా ఎంజాయ్ చేశాను. అక్క అయితే రాకపోతే అస్సలు బాగోదని చెప్పింది. సో హల్దీ మెహందీ ఫంక్షన్ మూడింటికి దగ్గరుండి చేసేసాను అనమాట నేను. ఇంకా ఫంక్షన్ వచ్చేసి 19th కాబట్టి అక్క వాళ్ళు 17th హల్దీ పెట్టుకున్నారు, 18th నైట్ మెహందీ అండ్ 19th వచ్చేసి ఫంక్షన్. మా బుడ్డ చూడండి ఎలా డాన్స్ చేస్తుందో, హనీ. అదైతే ఫుల్ ఎగ్జైటింగ్ ఉండే. ఇంకా వషి, రియా అక్క వాళ్ళ పాప అండ్ అన్న వాళ్ళ పాప అనమాట. చాలా బాగా ఎంజాయ్ చేశారు. వాళ్ళు కూడా యుఎస్ నుంచి వచ్చారు. ఇంకా సరియు అవుట్ఫిట్ అయితే మేము ఇక్కడ హైదరాబాద్లోనే షాపింగ్ చేసాము. సరియు అన్ని డ్రెస్సెస్ కూడా. ఇది వచ్చేసి రెగ్యులర్గా అందరూ ఎల్లో కలరే ప్రిఫర్ చేస్తారు కదా హల్దీకి అని చెప్పేసి మేమైతే స్టిచ్ చేసిందే హాఫ్ శారీ తీసుకున్నాం అన్నమాట. ఇది వైట్ కలర్లో. ఇంకా వచ్చిన వాళ్ళందరూ ఎల్లో వేసుకుంటారు కాబట్టి అది కొంచెం డిఫరెంట్గా ఉండింది. అండ్ పసుపు నీళ్ళు ఇవన్నీ పోసిన తర్వాత వైట్ మొత్తం ఎల్లో కలర్ టర్న్ అవుట్ అయింది. ఇంకా సెకండ్ అవుట్ఫిట్ లాగా అనిపించింది నాకైతే. ఇంకా ఫస్ట్లో అయితే సరయూని షార్ట్స్ తీశారు, పిక్స్. మేము వెళ్ళేసరికి అది పిక్స్ దిగుతూ ఉండింది. తర్వాత ఫ్యామిలీ ఫొటోస్ దిగారు. ఇంకా నెక్స్ట్ వచ్చేసి పసుపు రాస్తున్నారు అనమాట సరయూకి. ఫస్ట్ అమ్మమ్మ తాతయ్య దగ్గర నుంచి ఇంకా వచ్చిన వాళ్ళందరూ కూడా రాసేశారు. నా ఇప్పుడు వచ్చేసి మా టర్న్ అనమాట. నేను మా అక్క మా అమ్మ వెళ్ళైతే సరియుకి మంచిగా పసుపు రాశాను. నేనైతే చిన్నప్పటి నుంచి దాన్ని అలా చూసి భలే అనిపించింది ఇలా ఒక ఫంక్షన్ జరుగుతుంటే. అండ్ సరియు మెల్లో నెక్ సెట్ అయితే చాలా బాగుండింది కదా. మేము ఇక్కడ బేగం బజార్లోనే తీసుకున్నాము. అది చూడండి ఎంత బాగా రాస్తుందో మాకు కూడా లేచి. యాక్చువల్గా నేను ఒరిజినల్ సౌండ్తో పెట్టుంటే ఆ ఫీల్ వచ్చేదనమాట. కానీ బ్యాక్గ్రౌండ్లో సాంగ్స్ వస్తున్నాయి, దానివల్ల నాకు కొంచెం ఇబ్బంది కాబట్టి యూట్యూబ్కి నేను యాడ్ చెయ్యలేదు. నేను ఓన్ వాయిసే ఇస్తున్నాను. ఇంకా సరియు ఫంక్షన్ వచ్చేసి వెలుగుమట్ల దగ్గర ఒక రిసార్ట్ అయితే తీసుకున్నారు. అందులో స్విమ్మింగ్ పూల్ ఉండే అండ్ ఫంక్షన్ చేయడానికి కూడా ఒక చిన్న స్పేస్ ఉంది. చాలా బాగుందన్నమాట. అంటే ఇక్కడ పిలిచిన మెంబర్స్ని బట్టి మనం సెలెక్ట్ చేసుకుంటాం కాబట్టి ఈజీగా అందరూ సరిపోయారు. ఇక్కడ స్విమ్మింగ్ పూల్ ఉంది కాబట్టి ఎంజాయ్ చేయడానికి చాలా బాగా అనిపించింది. కిడ్స్కి కానీ పెద్దవాళ్ళకి కానీ అందరికీ ఫుల్ ఎంజాయ్ చేసామన్నమాట. ఆఫ్టర్ ఏ లాంగ్ టైం అన్నమాట ఎంజాయ్ చేయడం. రియా రియా సే హాయ్.
ఫైనల్లీ ఫంక్షన్ మొత్తం అయిపోయిన తర్వాత అందరూ కూడా స్విమ్మింగ్ పూల్‌లో దిగి మస్తుగా ఎంజాయ్ చేశారనమాట. నేనైతే దిగలేదు. అప్పుడు వెదర్ చాలా చల్లగా ఉండింది. ఇంకా నాకు కోల్డ్ వాటర్ అస్సలు పడవని చెప్పి నేనైతే దిగలేదు. దిగిన వాళ్ళందరూ కూడా మంచిగా డాన్స్‌లు వేసుకుంటా ఎంజాయ్ చేశారు. సయ్యుకి స్విమ్మింగ్ రాదు. సో, లైఫ్ జాకెట్ ఏసాడు వాళ్ళ అన్న. ఏసి దాన్ని వదిలిపెడితే అది ఎంత భయపడుతుందంటే చూడండి అసలు. అది తేలుతుంది గానీ దానికి భయమైతుందనమాట. నేనిక్కడ మ్యూజిక్ మొత్తం తీసేసి నార్మల్ యూట్యూబ్ వాడిచ్చిన మ్యూజిక్ అయితే యాడ్ చేశాను. ఎందుకంటే మూవీ సాంగ్స్ పెడితే నాకు కాపీరైట్ ప్రాబ్లమ్స్ వస్తాయి కాబట్టి. ఇంకా రియా, వషి అయితే మస్త్ ఎంజాయ్ చేశారు. వషికి స్విమ్మింగ్ వచ్చు. రియా ఇంకా ట్యూబ్ వేసుకొని అయితే మంచిగా ఎంజాయ్ చేసింది. చూడండి వీళ్ళందరూ డాన్సెస్ మస్త్ వేస్తున్నారు. I don't think so. No, 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 no. I don't think so. No, 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 no. It's never, ever, 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 ever gonna happen. I don't think so. No, 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 no. I don't think so. No, 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 no. It's never, ever, ever, ever. ఫైనల్గా సరయు హల్దీ అయితే మేము ఈ విధంగా ఎంజాయ్ చేసాము. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ గైస్. బై బై, సీ యు ఇన్ ద నెక్స్ట్ వీడియో.